శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. సింహరాశి వారికి ఈ జూలై మాసం ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ నెల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఈ సింహరాశి వారికి 12వ ఇంట్లో బుధుడు, 11వ ఇంట్లో శుక్రుడు, 2వ ఇంట్లో కేతువు ఈ మాసం మొత్తం ప్రభావితం చూపుతారు. 12వ ఇంట్లో ఉండేటువంటి బుధుని ప్రభావం చేత మీరు సంపాదించిన డబ్బు మొత్తము ఖర్చు పెట్టించడానికే బుధుడు సిద్ధంగా ఉంటాడు. 11వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు మీకు ఆదాయాన్ని ఇస్తూ ఉంటే పక్కింట్లో కూర్చున్నటువంటి బుధుడు ఆ డబ్బుని ఎలా కత్తిరించాలనేటువంటి ప్లాన్లో చేస్తాడు. ఈ రెండుకి మధ్య ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో 2వ ఇంట్లో కేతువు ఉండటం చేత, అంటే ఈ మాసం అంతా 2వ ఇంట్లో కేతువు, 11వ ఇంట శుక్రుడు, 12వ బుధుడు ఉండడం చేత ఆదాయం వస్తుంది, ఖర్చు అవుతుంది. ఆ ఆదాయం వస్తే ఖర్చు చేయడానికి ఉండేటువంటి ప్రాబ్లం ఏంటి సార్ అనొచ్చు మీరు. ఆ వచ్చే డబ్బుని ఏ వస్తువు రూపంలోనో, ఏ బంగారం రూపంలోనో, ఏ లోహ రూపంలోనో, ఏ పెట్టుబడికో ఉపయోగపడితే ఆనందమే, సౌఖ్యమే. కానీ సింహరాశికి 2వ ఇంట్లో కేతువు నిరంతరాయంగా ఉండడం చేత ఆహార పదార్థాలకు సంబంధించిన శారీరక సమస్యలు అధికమవుతాయి. అంటే మీరు తీసుకునే ఆహార పదార్థాలు నిల్వ ఉన్నవి కానీ, కల్తీ అయినవి కానీ తినడం చేత మీకు శారీరక సమస్యలు ఎక్కువగా తలెత్తేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, 8వ స్థానంలో రాహు కూడా ఉన్నాడు. చూసారా, 2లో కేతువు, 8లో రాహువు, 11లో శుక్రుడు, 12లో బుధుడు, 8లో రాహువు, 2లో కేతువు కలిసి వచ్చే కాలానికి నడిచి చూసుకున్నట్లుగా ఈ నెల మీరు ఎలా జాగ్రత్తలు పడతారో ప్లాన్ చేసుకోండి. అంటే ఆరోగ్యరీత్యా మీరు ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే బయట ఆహారాన్ని పూర్తి స్థాయిలో అవాయిడ్ చేయడం మంచిది. తద్వారా శుక్రుడిచ్చేటువంటి ఆదాయాన్ని బుధుడు ఖర్చు పెట్టకుండా కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు. అంటే ఇక్కడ కేతువు ఆలోచనని, రాహు ఆలోచనని మనం అధిగమించి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బుధుడు చేత మన ఖర్చుకు అడ్డుకట్ట వేయవచ్చు అనేటువంటి ఆలోచన ఈ క్షణం నుంచి మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా ఈ నెల పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. గురుడు, కుజుడు మీకు పూర్తి స్థాయిలో అనుకూలిస్తున్నారు. స్థిర చరాస్తులపై మీరు పక్కా ప్రణాళికలు చేసుకుంటారు. ఆస్తి కొనుగోలు చేయడంలో విజయవంతం పొందుతారు. మరియు పూర్తి స్థాయిలో ఆనందకరమైన వాతావరణాన్ని పొందుతారు. సో ఓవరాల్గా ఆదాయానికి మించిన ఖర్చు ఎలా వస్తుంది అంటే ఆరోగ్యరీత్యానే ఖర్చు అవుతుంది. అదే మనం నోరు, నాలుక కంట్రోల్ చేసుకుని ఇంట్లో భార్య పిల్లలు భార్య చేసి పెట్టిన తింటే ఇబ్బందులు రావు. సో కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న చందంలో ఈ నెలంతా గడపండి. మీరు ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణు దేవాలయాల్లో కానీ, ఇంట్లో ఉండేటువంటి విష్ణుమూర్తికి ఫోటోకి కానీ తప్పనిసరిగా పసుపు, చందనం ఈ 2 కలిపి చక్కగా స్వామివారి పాదాలకు ఒక బొట్టు పెట్టి ఆ మిగిలింది మీ ముఖాన్ని పెట్టుకుని, అయ్యా నాకు ఎలాంటి అనారోగ్య వాతావరణం కలిగించకుండా ఈ మాసంలో రక్షించు అని ఒక ప్రార్థన చేసుకుంటాం మంచిది. లేదా ఆర్త విషణ్ణ శిథిలాచ్ఛభీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు అనేటువంటి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని సర్వకాల సర్వావస్థలందు ఈ మాసమంతా మీరు పాటించగలిగితే బ్యాంకులో డబ్బులు తీయడానికి బుధుడు సంతకం చెల్లదు, శుక్రుడు డిపాజిట్ చేస్తూ ఉంటాడు, ఇక విత్డ్రాయల్ ఉండదు. తద్వారా
ఈ మాసమంతా సింహరాశి వారికి మీ భవిష్యత్ మీ చేతిలో ఉన్నది. టేక్ కేర్. శుభం భూయాత్.